హాయ్ అండి. గెనిసిగడ్డలు అయితే ఉడకబెట్టిన తర్వాత తీయగా అయితే ఉండట్లేదు. అయితే ఈ టిప్‌ని అయితే మీరు ఫాలో అయిపోండి. నేను కూడా చాలాసార్లు గెనిసిగడ్డలు తినాలనిపించి తెచ్చుకొని తర్వాత ఉడకబెట్టిన తర్వాత అయితే చప్పగా ఉండేటివి. అందుకోసమే నేను ఇలా ట్రై చేశానండి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీ అంటే టేస్టీగా ఉంటాయి. ఇదైతే నేను ఇంట్లో తయారు చేసినటువంటి గేదె నెయ్యి అండి. ఇప్పుడైతే మనం ఉడకబెట్టడానికి ఒక మందపాటి గిన్నెను అయితే తీసుకున్నానండి. ఇందులో మనం ముందుగా కడిగి కట్ చేసుకున్నటువంటి గెనిసిగడ్డలను అయితే ఇలా పెట్టుకున్నాను. ఇందులో అయితే మనం తయారు చేసినటువంటి నెయ్యిని అయితే ఇందులో కొద్దిగా వేస్తానండి. ఇప్పుడు చూడండి, కొంచెం అంటే కొంచెం ఎక్కువ కూడా అవసరం లేదు. కొంచెం నెయ్యిని అయితే ఇందులో వేసానండి. వేసేసి మనం దీన్ని స్టవ్ మీద పెట్టి గ్యాస్ని అయితే సిమ్లో పెట్టాలండి. పెట్టేసి మూత పెట్టామంటే ఒక 10 మినిట్స్కి ఒకసారి మళ్ళీ మనము కొంచెం అటు ఇటు మార్చుకోవాలండి. వాటిని ఒకవైపు నుంచి ఇంకోవైపుకి మళ్ళించుకున్నట్లయితే మనకు ఎంతో టేస్టీగా ఉండే గెనిసిగడ్డలు తయారవుతాయండి. మీరు నమ్మరండి, ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి. అసలు ఎంత తీయగా ఉంటాయంటే మనకు మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలాగా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నచ్చినట్లయితే. థ్యాంక్ యూ.